తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యమైన వ్యక్తులు, ఆత్మీయులతో మీరు సంభాషించడం కానీ, వారి సలహాలు, సహాయాలు కోరుకోవడం కానీ, వారి యొక్క సహకారంతో మీ యొక్క ఆర్థిక విషయాల్లో కావచ్చు, విద్యా విషయాల్లో కావచ్చు, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మానసిక సంతృప్తిని పెంపొందించుకునే విధానంలో మీరు ఎక్కువ శాతం దృష్టిని ఆధ్యాత్మిక విషయాల మీద కేంద్రీకరించడం వల్ల మీకు మీరే ప్రశాంతతని ఏర్పరచుకునే అవకాశాలు లాంటివి వీటి మనకి కనబడుతున్నాయి. సింహరాశి. ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి మీ యొక్క ఆకస్మికంగా మీ యొక్క ముఖ్యమైన శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. ఆల్రెడీ మీ ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి కావచ్చు, లేకపోతే క్రీడలకు సంబంధించిన విషయాల్లో, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల మీద, పూర్వపు రుణాలని మీరు పూర్తి చేసే విషయంలోనూ, వాటికి సంబంధించిన విషయాల మీద మీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునే విషయంలో కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన శత్రుత్వాలకు కానీ, లేకపోతే వాదోపవాదాలకు కానీ అవకాశం ఇవ్వకుండా మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ప్రశాంతత అనేది పెరుగుతుంది. కన్యా రాశి. తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల మీద కూడా అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సంతాన విషయం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలకి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సంఘంలో కొత్త వ్యక్తుల యొక్క స్నేహాలు, పరిచయాలు, మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వకుండా, సడన్గా అది ఆర్థికంగా మీకు బాగున్నట్టుగా అనిపించినా కూడా తీసుకునే నిర్ణయాలలో షార్ట్ టర్మ్ మీకు వచ్చే లాభాన్ని దృష్టిలో పెట్టుకోకుండా లాంగ్ టర్మ్గా మీరు ప్లానింగ్ చేసుకొని ఆ విషయంలో ఆత్మీయుల సహకారంతో మీరు వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీకు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి చిన్నపాటి ఎదురైనా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది.